అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు మరోసారి పెరగబోతున్నాయి. మద్యం తయారీ సంస్థల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బ్రాండ్లపైన 10 నుంచి 15% ధరలు పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ధరలు పెంచుకునేందుకు ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. ఇక 2023లో మద్యం ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత మళ్లీ 2025లో మద్యం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుని ఓ కమిటీని వేసింది. తయారీ సంస్థలు ఇతర భాగస్వాముల డిమాండ్లను పరిశీలించేందుకు కమిటీకి కాస్త ఆలస్యమైంది. దీంతో 2023లో పెంచిన ధరల ఆధారంగానే ప్రస్తుతం విక్రయాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ప్రముఖ మద్యం బ్రాండ్లపైన 15%, మధ్యస్థాయి బ్రాండ్లపై 12%, సెమీ ప్రీమియం బ్రాండ్లపైన 6 నుంచి 10% వరకు పెంచుతారు. అయితే ఈసారి ఎంత పెంచుతారు అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయంతో మాత్రం మందుబాబుల జేబులకు మాత్రం భారీగా చిల్లుపడనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. సో ప్రభుత్వం అయితే తెలంగాణలోని మందుబాబులకైతే బిగ్ షాకింగ్ న్యూస్ ఇవ్వబోతుంది. ఒకేసారి మద్యం ధరలు కూడా భారీగా పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సునీత. ఎందుకంటే మద్యం తయారీ సంస్థల యొక్క విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం అంటే అన్ని బ్రాండ్లపై కాకుండా కేవలము ఫేమస్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఏ రకమైనటువంటి బ్రాండ్లనైతే మద్యం ప్రియులు ఎక్కువగా తాగుతారో అలాంటి ప్రముఖ బ్రాండ్లపై సుమారు 15% ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారిక వర్గాల సమాచారము. ఎందుకంటే మద్యం తయారీ సంస్థలు చాలా కాలంగా కూడా ధరలను పెంచాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ పిఎఫ్సి గురువారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో దాదాపు 3 ఏళ్ల తర్వాత మద్యం రిటైల్ ధరల సవరణ కూడా మార్గం సుగమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎంఆర్పి రేట్లకు సంబంధించింది కూడా ఇప్పటి వరకైతే గత 3 ఇయర్స్ నుంచి ఎలాంటి చేంజెస్ చేయలేదు. సో దీంతో ఏదైతే ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా చేసుకొని ప్రభుత్వము ఎంఆర్పి ధరల రేట్లను కూడా సవరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే మొన్నటి ఎండాకాలంలో ఆల్రెడీ బీర్ల ధరను కూడా ప్రభుత్వం పెంచింది. కానీ మద్యం ఏదైతే ఉంటుందో మనకు ప్రీమియం బ్రాండ్లు ఏదైతే ఉంటాయో విస్కీ కానీ అలానే మిగతా రకరకాల బ్రాండ్స్ ఏదో వైన్స్ కానీ విస్కీ కానీ వోడ్కా కానీ సో ఇలాంటి రకరకాల సంబంధించినటువంటి బ్రాండ్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా రేట్లు పెంచడానికి సిద్ధంగా ఉంది. పిఎఫ్సి కమిటీ సమర్పించినటువంటి సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ఈ రిఫార్సులు అనేది కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ IMFL తో పాటు ఇతర మద్యం రకాల గరిష్ట చిల్లర ధరలను సవరించేలా లేదా ఇదే అంశంపై తుది నిర్ణయం తీసుకునేలా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదైతే కమిటీ నివేదికే ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ప్రాతిపదిక కానుంది. అంటే గవర్నమెంట్ కూడా తనకు ఇష్టం ఉన్నట్టుగా రేట్లను పెంచకుండా గవర్నమెంట్ కూడా అధికారులు చెప్పినటువంటి రేట్లను ఎంఆర్పి రేట్లను కూడా సవరణ చేయకుండా ఏదైతే ఇంతకుముందుకు ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఏదైతే ఉందో సో ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు మాత్రమే ప్రభుత్వం ధరలు పెంచడానికి తుది నిర్ణయం తీసుకునేలా కూడా సిద్ధంగా ఉంది. కమిటీ నివేదిక ప్రాతిపదికనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ధరలు ఎంత మేర పెంచాలని కమిటీ సిఫార్సు చేసిందన్న విషయం ఇప్పటి వరకు అధికార వర్గాలు వెల్లడి కాలేదు. మద్యం తయారీ సంస్థలు మాత్రము ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలము 15% మాత్రమే ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది తప్ప అది 15%, 20%, 10% అనే దానిపై కూడా ఇప్పటి వరకైతే ఎలాంటి క్లారిటీ అయితే లేదు సునీత. ఇక 2023లో మద్యం ధరలను ప్రభుత్వం అప్పుడు చేంజ్ చేసింది. ఆ తర్వాత 2025లో మద్యం ధరల్లో మార్పులు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా తయారీ సంస్థలు ఇతర భాగస్వామ్యుల డిమాండ్ను పరిశీలించుకు అప్పుడే ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేయడంతో
ఈ యొక్క ప్రక్రియ అనేది ఆలస్యమైంది. 2023లో ధరల సవరణలో తక్కువ ధరల మద్యం బ్రాండ్లపై అత్యధికంగా 15% రేట్స్ ను ఇంక్రీజ్ చేసింది, 15% ధరలను పెంచింది. మధ్యస్థాయి బ్రాండ్ల ధరలు 12%, సెమీ ప్రీమియం బ్రాండ్ల ధరలు 6 నుంచి 15% వరకు పెరిగాయి. అయితే ఈసారి ఎంత పెంచుతారనే దానిపై కూడా స్పష్టత రావాల్సి అయితే ఉంది. ప్రస్తుతము కమిటీ నివేదికపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం కోసము మద్యం తయారీ సంస్థలు అటు వ్యాపార వర్గాలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అంటే రేట్ల చేంజ్ లో కూడా అన్ని రకాలైనటువంటి బ్రాండ్లకు ఒకే రకమైనటువంటిది పర్సంటేజ్ ను పెంచకుండా ప్రీమియం బ్రాండ్లు ఏదైతే ఉంటాయి అత్యధిక బ్రాండ్ల ధరలను 1%, సెమీ ప్రీమియం ని 1%, ప్రీమియం బ్రాండ్లను 1% ఇలా 3 కేటగిరీస్ గా డివైడ్ చేసి 3 కేటగిరీస్ బ్రాండ్ల పైన కూడా రేట్లను ఇంక్రీజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మరి ఎంత పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది రేట్ అనే దానిపైన కూడా అటు ఏదైతే మనకు వ్యాపార సంస్థలు అలా తయారీ సంస్థలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు పిఎఫ్సి కమిటీ మద్యం పరిశ్రమల ప్రతినిధులతో చాలా సార్లు కూడా సమావేశం నిర్వహించింది. ఎందుకంటే ముడి పదార్థాల ధరలు పెరుగుతున్నా పన్నుల భారము, రవాణా ఖర్చు, ఇతర నిర్వహణ వ్యయాలపై వివరాలను సేకరించిన తర్వాతే ఈ నివేదికను ఖరారు చేసినట్టుగా కూడా అధికార వర్గాలు అంటున్నాయి. ఆబ్కారీ శాఖ కూడా అదే విషయాన్ని చెప్తుంది సింత. గత 3 ఏళ్లలో ఉత్పత్తి, పంపిణీ వ్యయాలు గణనీయంగా పెరగడంతో తమ లాభాలపై తీవ్ర ప్రభావం పడిందని కూడా మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులు అయితే వాదిస్తున్నారు. పరిశ్రమల కొనసాగింపునకు పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకోవడానికి ఎంఆర్పి రేట్లను తప్పనిసరిగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉందని కూడా ఈ కంపెనీలు ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఇది మద్యం ప్రియులకు మాత్రం తీవ్రమైనటువంటి బ్యాడ్ న్యూస్ గానే చెప్పవచ్చు. ఇప్పటికే రేట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మద్యం ప్రియులు అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో మరొకసారి కనుక రేట్లను పెంచితే ప్రీమియం రేట్లు, సెమీ ప్రీమియం రేట్లు ఈ రకరకాల కేటగిరీలు కనుక ఒక 15 నుంచి 20% మాత్రం పెంచితే మాత్రము మద్యం ధరలు ఇంత మరింతగా పెరిగి మందుబాబుల జేబులో కూడా చిల్లుపడే అవకాశం ఉంది సింత. సో ఇలాంటి పరిస్థితులలో గవర్నమెంట్ మరి ఇప్పటికే 3 years నుంచి పెంచాల్సినటువంటి రేట్లను పెంచకుండా ఆపుకుంటూ వస్తుంది. ఒకవైపు గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణము ఎక్కువ కూడా అటు రెవెన్యూ శాఖ నుంచి అంటే రిజిస్ట్రేషన్ శాఖ నుంచి, దాంతో పాటు ఆబ్కారీ శాఖ నుంచే ప్రభుత్వానికి అధికంగా ఆదాయం వస్తుంది. అంటే అత్యధిక ఆదాయాన్ని అందించేటువంటిది డిపార్ట్మెంట్ అయినటువంటి ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కంపల్సరీగా కూడా వస్తువులను ఎక్కువగా రాబట్టుకొని ఏదైతే బడ్జెట్ పరంగా కానీ సో ఆర్థిక లోటును కానీ పూడ్చుకోవడానికి అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే విధంగా కనిపిస్తుంది. మరి చూడాలి సునీత, బహుశా ఈ 1 week లోనే ఈ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎంత శాతానికి మరి గవర్నమెంట్ రేట్లను ఇంక్రీజ్ చేస్తుంది, దీని గురించి మరి మధ్య ప్రియుల నుంచి ఎలాంటి స్పందన అయితే రైట్. థ్యాంక్ యూ రాజు పటేల్.